ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారక రామానగర్ ప్రాథమిక పాఠశాలలో మిడ్ డే మీల్స్ పై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉందంటూ విద్యార్థులు ప్లేట్లో ఉన్న భోజనాన్ని డస్ట్బిన్ లో వేసి నిరసన తెలిపారు. ఈ ఘటనతో పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని తారక రామానగర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందిస్తున్న భోజనం నాణ్యత లేకపోవడంతో చిన్నారులు ప్లేట్లో ఉన్న ఆహారాన్ని డస్ట్బిన్ లో పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు పాఠశాలకు చేరుకొని వంట ఏజెన్సీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా మాకు ఇచ్చే ఆహారం బాగోలేదు సార్ అంటూ చిన్నారులు పోలీసులను వేడుకోవటం అక్కడున్న వారిని కలిచివేసింది. మరోవైపు తమ మాటలను ఎవరూ పట్టించుకోవటం లేదని, కొన్ని సందర్భాల్లో మాటలతో ఇబ్బంది పెడుతున్నారని పాఠశాల హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి పాఠశాలలో మిడ్ డే మీల్స్ నాణ్యతను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అందరు తినలేదా? భోజనం ఎలా ఉందమ్మా? బాగోలేదా? ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? ఏమైంది? ఫుడ్కి ఏమైంది? రాళ్ళు వస్తున్నాయా? మీకు ఎవరైనా చెప్తున్నారా చెప్పమని? స్లో ఎన్రోల్మెంట్ అమ్మా ఫుడ్ బాగాలేదని చెప్పేది పిల్లలు అంతమందిలో బాగుందా? మీరు అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ పెట్టారు? మరి ఏమన్నారు? అధికారులకి తెలియజేసామండి. ఎంఈఓ బాలు గారికి చెప్పాము. ఎంఈఓ బాలు గారు చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లా. ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఎంఆర్ఓ గారు వచ్చేసి 2-3 సార్లు వచ్చారు, చెక్ చేసుకున్నారు. చెక్ చేసినా సరే ఇమీడియట్ గా మార్చండి అన్నారు. ఈ లోపల మళ్ళీ తర్వాత ఎంఈఓ గారు ఎండి మేడం గారు వచ్చారు, తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు, తర్వాత తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ చాలా మంది వచ్చారు, చెక్ చేశారు. ఆ రోజు ఎండిఓ మేడం గారు వచ్చేసి చెక్ చేసి ఫుట్బాల్ అనేది మార్చుకోమని చెప్పారు. మార్చుకోమని చెప్పినా సరే మార్చుకోవట్లేదు. ఈ స్కూల్కి వచ్చి దాదాపు జూన్ నెలలో వచ్చానంటే ట్రాన్స్ఫర్ మీద. ఇక్కడ నేను వచ్చి చూసిన తర్వాత ఈ స్కూల్లో మధ్యాహ్న భోజనం అనేది మెనూ ప్రకారం నేను ఏ రోజు కూడా సక్రమంగా చూడలేదు. దాని విషయమై వాళ్ళని అనేక సార్లు మార్చుకోండి, శుభ్రంగా మార్చి పిల్లలు చక్కగా పెట్టండి, మార్చుకోండి అని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. నేను అధికారులు చెప్పడం జరిగింది, పేరెంట్స్ చెప్పడం అయింది, పొలిటీషియన్స్ కూడా చెప్పడం అయింది. అదే క్రమంలో అప్పటి నుంచి నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, మార్చుకొని శుభ్రంగా వండండి, ఇట్లయితే ఇబ్బంది అయింది, మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది అయింది, నా డ్యూటీ ఇది, మీరేదో అని కదా, నా డ్యూటీ ప్రకారం నేను పిల్లలకి అది సక్రమంగా ఆ మెనూ ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన దాన్ని నేను సక్రమంగా వడ్డించే బాధ్యత నాది. కాబట్టి ఆ విధంగా నేను చెప్తూ వస్తున్నాను. ఆ చెప్తూ వస్తున్న క్రమంలో మేము మా మండలాధికారులు ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి కూడా నేను వారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. అదే క్రమంలో నిన్న CI2 మండల సెక్రటరీ చాట్ల సుధాకర్ గారు నిన్న మా స్కూల్ని మిడ్ డే మీల్ సందర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు వారి పిల్లలతో పాటు భోంచేసి నిన్నటి భోజన విషయం కూడా ఆయన స్వయంగా తిన్నారు కాబట్టి దాని విషయం తెలుసుకున్నారు. అదే ప్రకారంగా రోజువారీ మెనూ ఎలా ఉంటుందని ఆయనే స్వయంగా పిల్లల్ని అడిగి తెలుసుకొని వాళ్ళ యొక్క లోపాలని నిన్నటి మెనూలోనైతే పప్పు అనేది పసుపు వాసన వస్తుందని, ఉప్పు ఎక్కువైందని, తర్వాత రోజువారీ మెనూ మంగళవారం నాడు దొండకాయ చట్నీ చేయాలి. ఆ దొండకాయ చట్నీ పిల్లలందరికీ రోజు కూడా గోరింటాకు వాసన వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత గురువారం నాడు వెజిటబుల్ రైస్ను
బంగాళదుంప కుర్మా పెట్టాలి. బంగాళదుంప కుర్మా ఏమో కుళ్ళిపోయిన వాసన వస్తుందని అంటున్నారు. మేము మా పరిశీలనలో తేలింది ఏంటంటే మగ్గిపోయిన కూరగాయలతోటి వీళ్ళు రోజు వంటలు చేస్తున్నారు. అదేమంటే నువ్వు ఈ వంటలు చేయడానికి మరి అనుకుంటా ఇప్పుడు మాట్లాడితే చైర్మన్ అని చైర్మన్ యశ్వి గారి పక్క తొలిగి చైర్మన్కి పెద్ద వస్తుంది. చైర్మన్ వచ్చిన మీద వాళ్ళు చేస్తారు పద్దాకా రోడ్డు ఎక్కేస్తారు. ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా గొడవ? మొన్న వాళ్ళకి ఎప్పుడు జరుగుతుంది మీకు వాళ్ళకి మధ్య? 6 నెలల మంది జరుగుతుందా? ఏ విషయంలో వచ్చింది మీకు వాళ్ళకి? నాకు వాళ్ళకి ఏం గొడవ లేదు సార్. ఈ తీసేసే కాడ అన్నీ బాగుండా పిల్లలతో పడేపిటి బాగోలేదు అంటూ చెప్పడం. ఆ పిల్లలకి ఏదైనా చెబితే ఇట్లా తలకాయ చేసుకుని మొత్తం తీసుకొచ్చి బట్టి చేస్తే అప్పుడు వీడియోలు తీసి పైకి పంపిస్తాను. పిల్లలు ఎంత రుచిగా ఉండాలి తినేవాళ్ళు కూడా పైకి చేస్తే మొత్తం వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంత పులిహార ఎంత బాగుండదయ్యా, ఇంత బాగుండ పులిహారని కోడిగుడ్డు పచ్చడి ఇంత బాగుండదు తీసుకెళ్ళి ఇందులో ఏమన్నా కలిపి బాగా లేదని చెప్పండి. ఇంత బాగా చేసిన పులిహారని బయట బయట నుంచి గుడ్డు చెప్పేస్తున్నారు. ఇది ఫుడ్ కావాలని పులిహారం ఈరోజు గుడ్డు మరి ఇలా చేస్తున్నారు. ఏం చేయాలి సార్? మరి అందుకే అన్నింటిలో వచ్చేది 3000 జీతానికి కూడా తోసుకుంటే కాకపోతే అన్నింటిలో గిట్టినా గిట్టగా ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా రూపాయి పెంచిద్దామని నేను ఆశించేసి మమ్మల్ని ఎట్టి టార్చర్ కూడా తీసేయాలని మాట్లాడి పేరెంట్స్కి ఫోన్ చేపించడం, చైర్మన్ని పిలిపించడం, చైర్మన్తో పేరెంట్స్కి ఫోన్ చేపించడం. ఇట్లా టార్చర్ పెడుతున్నాం అయ్యా, మేము మరి తట్టుకోలేకపోతున్నాం. కృష్ణా జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి తరలిస్తున్న ముఠాను మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కారులో గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 51 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. గంజాయి తరలింపుకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశామని తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మన కృష్ణా జిల్లాలో ఇంటర్ స్టేట్ గంజాయి స్మగుల్ చేసే ముఠాను ఒకదాన్ని 52 కేజీల గంజాయితో పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఒక కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అండ్ 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. ఈ 52 కిలోస్ గంజాయి అరౌండ్ 2.6 lakhs వాల్యూ ఉన్న గంజాయి కింద మేము గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనం పెట్టిన జిల్లాలో పెట్టిన నిఘా, అంతేకాకుండా మనకి ఓవరాల్ గా ఈగిల్ అండ్ అదర్ ఏజెన్సీస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి తోటవల్లూరు ఎస్ఐ అండ్ వాళ్ళ టీము కల్లంవారిపాలెం దగ్గర అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు ఒక వెహికల్ ఇంటర్సెప్ట్ చేశారు. అది ఇంటర్సెప్ట్ చేసినప్పుడు దాంట్లో అది ఒక ఓల్డ్ ఇండికా కార్ కింద తెచ్చారు. అరౌండ్ 26 ప్యాకెట్స్ లో 52 కిలోస్ ఆఫ్ గాంజా దీంట్లో పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు 3 పట్టుకున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలు చూస్తే ఒక అతను తెనాలికి చెందిన వ్యక్తి, 40 years ఏజ్, మనబోటి ఈశ్వర ప్రసాద్ అని. ఇతను మెయిన్ పర్సన్. ముఖ్యంగా గతంలో ప్రకాశం జిల్లాలోని టంగుటూరు 2022లో కేసు ఉంది. చెన్నై 2023 అండ్ విజయవాడ పట్టమట్లో 25లో ఇతనికి గంజా కేసులు ఉన్నాయి. వీటిలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు. అండ్ 2026 జనవరిలో జైలు నుండి రిలీజ్ అయ్యాడు. అంతేకాకుండా దురై మోహన్ కుమార్ అని ఇతను మెయిన్ ఎవరైతే రిసీవరో గంజాది, ఇతనే ఈ ముఠాతో పాటు తీసుకెళ్తానికి వచ్చాడు. దిండిగల్లో ఇతను ఒక టీ షాప్ నడుపుతా ఉన్నాడు. అండ్ ఆర్థిక ఇబ్బందుల వల్ల గంజాయి విక్రయాలకు అలవాటు పడ్డాడు ఇతను. 2022లో అరౌండ్ 60 కిలోస్ గంజాయితో చెన్నై పోలీసులకు దొరికెళ్ళి 2025 జనవరి వరకు కూడా జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. అంతేకాకుండా వీళ్ళకి ఇచ్చిన వ్యక్తి వచ్చేసి అమీస్ అని చెప్పి విశాఖపట్నం జిల్లా భీమాడుగుల మండలానికి చెందిన అతను. ఏజెన్సీ ఏరియాలో ఒరిస్సా వైపు నుండి ఇతను గంజాయి తెచ్చి వీళ్ళకి అమ్మినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా చెన్నై సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఈ ముఠా కింద ఫార్మ్ అయ్యి మళ్ళా ఇతను ఎవరైతే తమిళనాడు అతను ఉన్నాడో అతని కోసం ఈ గంజాయిని రవాణా చేయడం, ఇది రవాణా కోసం ఒక ఓల్డ్ ఇండికా కార్ని స్క్రాప్ లో పర్చేస్ చేయడం జరిగింది. అంతేకాకుండా విలేజ్ రోడ్స్ లో ప్రయాణించుకుంటా మెయిన్ రోడ్స్ ని అవాయిడ్ చేస్తా ఉండేదానికి ఈ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వీళ్ళలో రెక్కి, అంతేకాకుండా రూట్ క్లియరెన్స్ చేసుకోవడానికి మిగతా వాళ్ళు ఇతనికి సహకరించారు.
అయితే ఓవరాల్గా చూసుకుంటే మన జిల్లాలో గంజాయి వాడకం అనేది బాగా తగ్గుముఖం పట్టింది. మనకి దొరికిన కేసెస్ అన్ని కూడా మేజర్ కేసెస్. ఎక్కువ ట్రాన్సిట్ అవుతా మన జిల్లా మీదుగా వెళ్ళేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ బేస్డ్ గా మనం పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకున్నా కూడా స్మాల్ క్వాంటిటీస్ లో కూడా గంజాయి విక్రయించే వాళ్ళని వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి బైండ్ ఓవర్ చేయడం, ఎక్కడికక్కడ అలవాట్లు ఉన్న వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ పంపించడం, అంతేకాకుండా ముఖ్యమైన పెడ్లర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్ని క్లీనప్ చేయడం వల్ల ఈ రోజున చాలా వరకు కూడా యువతకి ఈ గంజాయి వినియోగం అనేది చాలా వరకు తగ్గించగలిగాం. ఫర్దర్ గా కూడా ఏమన్నా మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మరిన్ని మంచి ఆపరేషన్స్ కూడా చేస్తాం. టీటీడీ పరకామణిలో జరిగిన బంగారం చోరీ ఉదంతంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణమని వైసీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్ ధ్వజమెత్తారు. తిరుమల పరకామణిలో జరిగిన చోరీని ప్రభుత్వం కావాలనే బయటకు రాకుండా తొక్కిపెట్టిందని ఆయన విమర్శించారు. చోరీకి పాల్పడిన నిందితుడికి బెయిల్ ఇప్పించి కేసును నిర్వీర్యం చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. పరకామణిలో బంగారం మాయం కావడం వెనుక నిందితుడు పెంచలయ్యకు బెయిల్ రావడంలో ఉన్న అసలు సూత్రధారులు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తిరుమలేశుని చెంత ఈ తెలుగుదేశం వారి తిక్క కుదిరింది. నెయ్యి ట్యాంకర్ కింద పడుతూనే వారు చేసిన అరాచకాలు అక్రమాలు కూడా సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామే చేయించినట్టు ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. పరుల కాంతల వెంట పడడి పెద్దలు పరకామణి వైపు కాస్త చూడరాయే, అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు అక్రమాలు కొద్దిగా చూడాలని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి పెద్దలను కోరుకుంటున్నా. ఇంటి మామూలుగా ఒక సామెత చెప్తూ ఉంటారు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని. కానీ ఈ కూటమి దొంగలను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వారే పట్టించే దీంట్లో ఉన్నారు. అందరూ కూడా ఒక్కొక్క దీంట్లో దొరుకుతున్నారు అన్నది వాస్తవం అనేది చూడాలి. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఈ యొక్క ఇది పాలించడం చేతగాక ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు చేసే వికృత చేష్టలంతా కూడా చెప్తూ ఉంటారు. తలపాగా చుట్టడం చేతగాక తలవంకర అన్నాడంట ఇటువంటి వారు. ఎందుకంటే వారికి ప్రభుత్వంలో పాలించడం చేతగాక ఇటువంటి ఈరోజు పరకామణిలో సాక్షాత్తు బంగారు ఆభరణ 2004లో వాళ్ళు వస్తే 2000 మన దీంట్లో మనకు 2025లో వాళ్ళు దొరికారు. కేసు నడుస్తూ ఉంది. ఈ కేసును సైతం నిర్వీర్యం చేసి వారికి వెంటనే బెయిల్ ఇప్పించారు. కానీ ఇవంతా జరుగుతూ ఉంటే ఈ సనాతన ధర్మ పరిరక్షకులు ఏమయ్యారు? సనాతన ధర్మ పరిరక్షకులుగా పవన్ కళ్యాణ్ గారు, మళ్ళా తిరుపతి తిరుమల దేవస్థానంలో బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ప్రతిదానికి ముందుకొచ్చి మాట్లాడుతుంటారు. మరి 2 రోజుల నుంచి కనపడడం లేదే, వినపడడం లేదే, ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరెక్కడున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు అని వారిద్దరిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. వచ్చి మాట్లాడాలి కదా. ఇంతటువంటి పెంచలయ్య చేసినటువంటి యొక్క దొంగతనాన్ని ఈ పరకామణిలో వీరందరూ చూస్తుంటే టీటీడీ చైర్మన్ గారు మామూలు గతంలో చెప్పేవాడు, నేను AI టెక్నాలజీ ద్వారా 3 లక్షల మందికి ఒక్క రోజులో దర్శనం చేయిస్తానని. కానీ దర్శనాలకు కాదు, మీరు ఉపయోగించుకున్నటువంటి AI టెక్నాలజీ ఇటువంటి దోపిడీలకు దొంగతనాలకు ఉపయోగపడతా ఉంది అన్నది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది అన్నది బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరకామణిలో ఈ పెంచలయ్యను తీసుకొని వచ్చి 4 మామూలుగా స్టేషన్ బెయిలో లేకుంటే మామూలు బెయిలు ఇచ్చి పంపించేశారు. కానీ ఈ బెయిల్ ఇవ్వడం వెనుక కానీ ఈ పరకామణిలో పెంచలయ్య ఈ బంగారును కానీ వెండిని కానీ దొంగలించిన దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇది CBI ఎంక్వైరీ చేసి వీరందరినీ విచారించాలి. తరగతి గదులలో విద్యతో పాటు విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకమైన కళను, నైపుణ్యతలను వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు శ్రీకారం చుట్టిందని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్య నుండే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారిలో నైపుణ్యతను దృష్టిలో ఉంచుకొని తమ స్కూల్ విద్యార్థులు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని, అందులో భాగంగానే కలర్స్ డే కాన్వకేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో రంగుల వారోత్సవంలో భాగంగా ఈ రోజు ఎల్లో డే వేడుకలను పురస్కరించుకొని క్యాంపస్ లో గణపతి పూజ కార్యక్రమంతో వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ వేడుకలు ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చిట్టినగర్ సెంటర్ మెయిన్ బ్రాంచ్ లో రంగుల ఉత్సవాలు వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు రంగుల కాన్వకేషన్ తరహాలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారుల
విద్యార్థులకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు సాంప్రదాయాలకు పసుపు ఎంతో శుభసూచకం. అలాంటి పసుపు కలర్స్తో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో మైమరిపించాయి. స్కూల్ ప్రాంగణం పసుపుమయం చేశారు. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇది తొలి మైలురాయిగా నిలిచే రోజు కావడంతో స్కూల్ ఆవరణ సందడిగా మారింది. కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, క్యాప్స్ ధరించి ఎంతో ఉత్సాహంగా స్టేజ్ పైకి వచ్చారు. ఒక్కొక్కరికి సర్టిఫికేట్లు అందజేసి వారి ప్రతిభను విద్యా సంస్థ అధినేత ఎన్ సూర్యారావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. వైద్య కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కాన్వకేషన్లు జరిపి సర్టిఫికేట్లు అందజేసే సాంప్రదాయం ఉందని, తాము ఎల్కేజీ, యూకేజీలోనే ఆ తరహా స్ఫూర్తిని వారి మదిలో నింపేందుకు కాన్వకేషన్లు నిర్వహించి సర్టిఫికేట్లు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే వారిని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొంది అంతర్లీనంగా ఉండే శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక వర్తన, విలువలు పెంపొందించే దిశగా తమ విద్యా ప్రమాణాలు ఉంటాయని సూర్యారావు స్పష్టం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ తమ విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో స్కూల్లో అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థల్లో తమ పిల్లలు అతి తక్కువ వ్యవధిలోనే చదువులో నిలదొక్కుని రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు స్కూల్ యాజమాన్యం అనుసరిస్తున్న బోధనా పద్ధతులే కారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వాడుతాము ప్రయోజనాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడు కార్యాలకు ఉపయోగిస్తాం మరియు పసుపుతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తాం. పసుపు ఆరోగ్యకరమైనది. శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంగీకరించారు. వంటల్లో కూడా పసుపుని వాడతారు మరియు ముఖం పైన పుట్టిమలు మచ్చలు పోవడానికి కూడా పసుపుని వాడతారు. అడవి చెట్లను, పావురాళ్లను కలలు అయినా కలగలమా? ఈరోజు శ్రీగోత్ విద్యా సంస్థల్లో మెయిన్ క్యాంపస్లో రంగుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎల్లో కలర్తో అంటే పసుపు రంగుతో మొట్టమొదటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పసుపుతోనే హిందూ సాంప్రదాయ ప్రకారము ఏ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు కాబట్టి మొట్టమొదటి ఈ కార్యక్రమం మేము ఈరోజు రంగుల వారోత్సవాల భాగంగా పసుపు రంగుతోనే పిల్లలు పసుపు రంగులో రావడం, తల్లిదండ్రులు కూడా మ్యాక్సిమం పసుపు రంగులో రావడం, అలాగే ఈ యొక్క పసుపు అనేటువంటిది సైంటిఫిక్గా చూసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఎనర్జెటిక్గా పొటాషియం కానీ కాల్షియంతో పాటు అదే రకంగా పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలంటే శుభసూచకంగా ఈ యొక్క ఎల్లో రంగుని ఉపయోగించడం జరుగుతుంది. అందుకని ఈ కార్యక్రమం ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏంటంటే స్కూల్లో పిల్లల్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి నైతిక విలువలతో కూడుకున్న విద్యను అందించడంతో పాటు సృజనాత్మకతని వెలికి తీయడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొన్న కాన్వకేషన్లో కానీ, ఈరోజు కలర్స్లో కానీ, రేపు జరుపుపోయినటువంటి సైన్స్ ఎక్స్పోలో కానీ పిల్లల్లో ఉండే సృజన బయటికి తీయడానికి చూసినటువంటి ఇవన్నీ మార్గాలతో మనం ముందుకు పొలవడం జరుగుతుందని మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు పిల్లలు చూసుకుంటే సూపర్ పవర్, మంచి తెలివైన పిల్లలు ఏ రకంగా మలుచుకుంటే ఆ రకంగా మలుస్తారు. అందులో భాగంగా ఏ విషయం చెప్పినా క్షణంలో వారు అందుకుంటారు. అందుకు ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పిల్లల్లో ఒక రకమైనటువంటి మనోబలం, ఆత్మస్థైర్యం రావడానికి అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాలు చేపడుతూ టీచర్లు కూడా దీనికి సహకరిస్తూ, తల్లిదండ్రులు కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు చేపట్టడానికి మాకు అవకాశాలు ఉన్నాయని మేము తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు మా యొక్క ఆశీస్సులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.